బిగ్ బాసే ఒక కళాఖండం అనుకుంటే దానికి తోడు ఈ అగ్ని పరీక్ష ఒకటి. అగ్ని పరీక్షలో లాస్ట్ టైం చూసారా? చూసాను సార్. చూసారు కదా. సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలి ఇప్పుడు మిమ్మల్ని పంపితే? నీకెందుకు అంత గుద్ద బల్పు నవదీప్గా ఉచ్చాపుకొని కూర్చోవడం ఎంత కష్టమో ఈ బొగడాలో షో చూడడం కూడా అంతే కష్టం మామ. అలాంటిది వీళ్ళు కామనర్స్ అనే ట్యాగ్ తో వెళ్లి మరీ రోత చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే అగ్ని పరీక్ష వీళ్ళ కాదు మామ, పని పాట లేకుండా చూస్తున్నాం చూడు మనకి. ఫస్ట్ అయితే మీరు వీడియోకి లైక్ కొట్టి మీ ఫ్రస్ట్రేషన్ మొత్తాన్ని కామెంట్ సెక్షన్ లో పెట్టండి. నేను నా టాలెంట్ మొత్తం పెట్టి రోస్ట్ చేస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. హే హాయ్ మామ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మరొక ఫన్నీ రోస్ట్ వీడియో, యూరిన్ పరీక్ష పార్ట్ 1. ఇది ఎప్పుడు పెట్టారు? ఇవాళ మనం రోస్ట్ చేయబోయేది బిగ్ బాస్ అగ్ని పరీక్షని కాదు, మనందరి పేషెన్స్ తో ఆడుకుంటున్న రోత షోని. రోత అంటే అలాంటి రోత కాదు మామ. డ్రైనేజీ కాలువల్లో వెతికినా సరే మనకి రూపాయి బిల్ అయినా దొరుకుతుందేమో కానీ ఈ అగ్ని పరీక్ష షోలో మనకి ఆతు ముక్కంత వాల్యూ కూడా దొరకదు. బాలు నువ్వు ట్రాన్స్ కదా? ఈ రోత షోలో ముగ్గురు జడ్జిలు ఒక యాంకరే బొక్క అనుకుంటే మళ్ళీ వీళ్ళందరూ చేసే క్రింజ్ ఉంటది మామ. బొక్కలోనే పెద్ద బొక్క. కావాలంటే చూడండి. ఖాళీగా ఉంటే జిమ్ కి పోతుంటాను, మంచిగా అబ్బాయిలు కనపడితే ఫ్లడ్ చేస్తుంటాను. ఖాళీగా ఉంటే జిమ్ చేయడం గుడ్ హ్యాబిటే, కానీ కనిపించిన అబ్బాయిలందరినీ ఫ్లడ్ చేయడం ఏంటి పిచ్చి కాకపోతే? పిచ్చండి ఇది. నవదీప్ తో ఫ్లర్ట్ చేసి చూపించు. అమ్మో వచ్చేస్తున్నాడు. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా. ఓహో ఇదే ఫ్లర్టింగ్ అన్నమాట. ఇప్పుడు మీరు వీడియోస్ చేస్తుంటారు కదా, అవును సార్. అవన్నీ ఎక్కిలి వీడియోసే కదా. వెకిలి వీడియోస్ అని ముందే తెలిసినప్పుడు ఈ బొకడాలో షోకి ఎందుకు సెలెక్ట్ చేశారు? ఓహో టీఆర్పీ కోసమా? ఊరికే మిమ్మల్ని ఊరికే చీప్ ఎంటర్టైన్మెంట్ పొందుతున్నారు మీ నుంచి అని నా ఫీలింగ్, జనరల్ గా బయట ఫీలింగ్. వాడేం ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడో పక్కన పెట్టు, మరి ఇదేంటి? ఈ వీడియో నుంచి నువ్వేం ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నావు అని జనరల్ గా బయట వాళ్ళ ఫీలింగ్. ఇదే చెప్తున్నారు కదా, డబ్బుల కోసం వల్గర్ గా ఎకిలిగా వీడియోలు చేశాను. నీ సినిమాల్లో ఉండే సీన్స్ కంటే వల్గర్ గా ఉన్నాయా? మరి సమాజానికి నువ్వేం మెసేజ్ ఇస్తున్నావురా? ఉప్పల్ బాలు మనీ కోసం వల్గర్ వీడియోలు చేస్తే తప్పు, కానీ నువ్వు అదే మనీ కోసం మూవీలో వల్గర్ సీన్లు చేస్తే తప్పు కాదు. పోనీ నీ గురించి పక్కన పెట్టరా, బిగ్ బాస్ అనే షో వల్ల సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? చెప్పు చెప్పవా. ఇప్పుడు అగ్ని పరీక్షలో లాస్ట్ టైం చూసారా? చూసాను సార్. చూసారు కదా. సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలి ఇప్పుడు మిమ్మల్ని పంపితే? పువ్వులో ప్రశాంత్ కి డైరెక్ట్ గా కప్పే ఇచ్చారు కదరా. ఉప్పల్ బాలు వీడియోలు పువ్వులో ప్రశాంత్ వీడియోల కంటే రోతగా ఉంటాయా? ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పని మార్గం లేదా? సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలి ఇప్పుడు మిమ్మల్ని పంపితే? కస్టమర్ కేర్ లో వర్క్ చేస్తున్నావా మెసేజ్ ఇవ్వడానికి? నువ్వేమైనా ఠాగూర్ అనుకుంటున్నావా సమాజానికి మెసేజ్ ఇవ్వడానికి? వీడిని తొక్కేయండి. గాయపడిన బాలు నుంచి వచ్చే వీడియోలు బిఎఫ్ ల కంటే భయంకరంగా ఉంటాయి. నవదీప్ ని ఇంప్రెస్ చేసినందుకు ఒక ర్యాంప్ వాక్. ఓకే కుల్లి చావండి మా ఊరోళ్ళంతా. నువ్వు వాడితో ర్యాంప్ వాక్ చేస్తే మీ ఊరోళ్ళు కులి చావడం ఏంటక్క? షో అయిపోయాక ఒకసారి ఈ కళాఖండాన్ని చూడు. నా పేరు హూతా. నేను జపాన్ లో క్యాపిటల్ సిటీ టోక్యో దగ్గర నుంచి వచ్చాను. ఇక్కడ తెలుగు వాళ్ళకే దిక్కు లేదంటే వీడు జపాన్ నుంచి వచ్చాడంట. అరే ఒక పని చేయి, నువ్వు మళ్ళీ జపాన్ కే దెంగేయి. ఓపెన్ చేయి అయితే. నువ్వు దెంగి. I'm glad that you want to be a part of the show. For me, buddy, a green. ఇదేం లవడాలో జడ్జిమెంట్ రా? డ్రమ్ వాగిస్తే గ్రీన్ ఇచ్చేస్తావా? పైగా వాడికి తెలుగు కూడా రాదు. నేను జపాన్ లో క్యాపిటల్ సిటీ టోక్యో దగ్గర నుంచి వచ్చాను. బిగ్ బాస్ షో బ్లర్ అవుతుందా ఇప్పుడు? కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ. వీడు కేపీహెచ్బి కాలనీలో నూడిల్స్ వేస్తూ ఉంటాడు. ఆఖరికి జపాన్ వాడిని కూడా ఎర్రిహూకుని చేశారుగా. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. డ్రమ్ సౌండ్ కాదు, మేకింగ్ నూడిల్స్ సౌండ్. ఈ ఆపర్చునిటీకి చాలా ధన్యవాదాలు. ఆపర్చునిటీయా బొక్క. టీఆర్పీ కోసం మా వాళ్ళు సంకనాకమన్నా నాపుతారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఒక ఆడపిల్లకి జుట్టు ఎంత ముఖ్యం చెప్పవా? నవదీప్ గారు చేస్తే నేనైతే గుండె చేయించేసుకున్నా. అబ్బా వేసేసిందయ్యా. అలాగే ఒక పని చేయక్క, నువ్వు గుండు గీసుకున్న బ్లేడ్ తో మా పీకని కూడా కోసేయ్. నెక్స్ట్ జన్మలో అయినా మాకు ఈ బాధ తప్పుతుందేమో. ఇదేం కర్మరా దేవుడా. అప్పుడు నాకు ఇంత ధైర్యం ఉండుంటే వచ్చేసి అంటే ఎవరికి నచ్చిన వాళ్ళు వేసుకోండి. ఇంకా అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? ఏం మాట్లాడుతున్నావు అక్క? వచ్చేసి అంటే ఎవరికి నచ్చిన వాళ్ళు వేసుకోండి. ఇంకా అదే ఓడిదినమ్మా, ఇది బిగ్ బాస్ షోనా లేక 24 అవర్స్ టీవీ సీరియలా? ఆ రియాక్షన్ లేంట్రా? ఈ ముగ్గురు పెద్ద మనుషులు ఎక్కకిచ్చిన టాస్క్ ఏంటంటే తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కి కాల్ చేసి నువ్వు లేకపోతే నేను ఉండలేను, నువ్వే నా ప్రాణం లవడా అని చెప్పాలి.
I've been missing you for a very long time now and I want you back in my life. అసలు ఇది ఏం పీకిందనరా అంత గట్టిగా క్లాప్స్ కొడుతున్నారు? మా కర్మ అది. నేను ఇప్పుడు మీ తమ్ముడు అనుకోండి, నా పేరు లక్ష్మణ్, అంటే నేనే మీ తమ్ముడు కాబట్టి నాకేం చెప్తావు? నేనైతే లాగిపెట్టి 2 మింగుతా. ఇలాంటి రోత షోలో నీకేం పనిరా అని. ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఇకపోతే ఈ ముగ్గురు పెద్ద మనుషులు ఒక్కొక్కరికి ఒక్కో టాస్క్ ఇస్తారు మామ. ముందుగా ఈ అక్కకి ఇచ్చిన టాస్క్ టాప్ 15 లో ఉండాలంటే హెయిర్ కట్ చేసుకోవాలి. కానీ ఈ అక్కకి ఇచ్చిన టాస్క్ ఏంటో తెలుసా? షూ ని క్లీన్ చేయడం. ఆ హెయిర్ కట్ ఏదో తనకివ్వచ్చుగా. ఎందుకు ఇవ్వలేదు? ఎందుకంటే గ్లామర్ గా ఉంది. హెయిర్ కట్ చేస్తే ఎవరు చూడరు, టీఆర్పీ పోతుంది. సంస్కారహీనులు. ఏ పని అయినా తక్కువ. నువ్వు షేవ్ చేసుకున్నావంటే నేను గ్రీన్ ఇస్తా. షేవ్ చేసుకుంటే గ్రీన్ ఇస్తా, ఆకులు కోక్కుంటే గ్రీన్ ఇస్తా. అసలు ఇది బిగ్ బాస్ షోనా సెలూన్ షాపా? ఇప్పుడే ఏం చెప్పావు నాతో? లేదు, ఓన్లీ హెయిర్ మట్కి అన్నావు, ముష్ కాదన్నా. ముష్ ఒక్కటే ఎందుకు? కింద వాడి బుష్ కూడా కట్ చేసి కప్పిచ్చేయండి. లేకపోతే మాకి బొచ్చులో పంచాయతీ ఏంట్రా? నో స్లో సి సైడ్స్ ఆర్ ఓకే ఫైన్. సెప్టెంబర్ రింగ్ అని అంటే వేయించుకుంటా. మీసం ట్రిమ్ చేయడం అంటే ఓకే మామ. మరీ దారుణం ముక్కు చెవులు కుట్టించడం ఏంటి? వాళ్ళేదో బిగ్ బాస్ వల్ల లైఫ్ చేంజ్ అవుతుందేమో అని వస్తే మీరు వాళ్ళకి టాస్కుల పేర్లతో నరకం చూపిస్తున్నారు. అగ్ని పరీక్ష కాదు యమలోకం, అగ్ని పరీక్ష కాదు దిక్కుమాలిన పరీక్ష. నీ ఫామ్ లో నెక్స్ట్ లైఫ్ నీకుంటే ఒక కోడిలాగా పుడతాను. ఎందుకన్నా? పోతూ పోతూ ఇద్దరు ఆకలి తీస్తూ పోదామని. అరే రే కోడి గుడ్డ అని చెప్పాల్సిందిరా. పుడుతూ పుడుతూ కోడి గుద్దలో నుంచి పుట్టేవాడివి. ఈ వీడియోకి వచ్చిన కామెంట్లు చూడాలి మామ. ఒక్కొక్కటి ఒక్కో రాడ్. చూడాలని ఉందే. ఈ రీల్ పెట్టి సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని. చెప్పు చెప్పవా. వాడు అయితే నిజంగానే కొజ్జాలా ఉన్నాడు. కొజ్జాలా ఉన్నాడే వీడు. కొజ్జా నా కొడుకులా ఉన్నాడే వీడు. ఇదే వీడి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. నవదీప్ కాదు ఉప్పల్ బాలు ప్రో మ్యాక్స్. ఉప్పల్ బాలు బీలై మా అన్నయ్య బిందు. నవదీప్ మీరు ట్రాన్సా? ఉప్పల్ నవదీప్. ఉప్పల్ బాలు బీలై అన్నా నువ్వు మా ఓనివే. జన్మలో ఏమని పుడతావు అని అడిగితే ఏం రాశావు? నేను బురదలో పందిలా పుడతాను రాసా, నాకు గుర్తుంది. ఇదేం లవడాలో ఫ్యాంటసీరా? బురదలో పందిలా పుట్టడం ఏంటి? అయినా నువ్వు ఈ షోకి వచ్చినప్పుడే అర్థం చేసుకోవాలి. కొంపదీసి పువ్వులో ప్రశాంత్ ఇన్స్పిరేషన్ కాదుగా. వాడికేదో సింపతి వర్కౌట్ అయింది గానీ నీకు సింపతి కాదు కదా. ఆడియన్స్ గట్టిగా వేసుకుంటారు. ఏంటి నమ్మవా? చూడు ఎర్రి హూక్ అవ్వడానికి అక్కడి వరకు వెళ్ళావారా? అరే వాడేదో చేయమంటే చేసేస్తావేంట్రా ఈపీ? వచ్చే జన్మలో అని ఈ జన్మలో ఎందుకు చేస్తున్నావురా పంది? బషీర్ గాడే అనుకున్నా, బయట చాలా మందే ఉన్నారు. పీస్ఫుల్ గా ఉందా? చాలా పీస్ఫుల్ ఉంది. ఏంటి మమ్మీ ఎవడీడు? హలో నమస్తే, వెల్కమ్ టు బిగ్ బాస్ అగ్ని పరీక్ష, ద బిగ్ బిఫోర్ ది బిగ్గెస్ట్. యాంకరింగ్ చేస్తుంది. యాంకరింగే చేస్తుందక్క. అర్జెంట్ గా తొక్కేయి, లేదంటే నిన్ను తొక్కేస్తుంది. శ్రీముఖి కంటే ఈ అక్కే బాగా చేస్తుంది యాంకరింగ్. లవ్ ఫర్ ఉమెన్, లవడా ఫర్ మెన్. యాక్చువల్ గా నాకు బయట ఒకటి చెప్పారండి. ఏమని? నవదీప్ ముందే అందమైన అమ్మాయిలు గ్రీన్ ఇచ్చేస్తాడా? వాడు ఎక్స్ దొంగ. ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. చలో ఇవాల్టి వీడియో ఇంతే మామ. మన ఛానల్లో ప్రతి 3 days కి ఒక వీడియో వస్తుంది. సో మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకేంటి మరి, ఉంటానే.